నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ వీడియో. ఈ రోజు మన వీడియో ఏంటంటే, నన్ను చాలా మంది అడిగారండి, ఈ థంబ్‌నెయిల్ ఎలా చేసుకుంటున్నావు, ఎలా డిజైన్ చేస్తున్నావు, కొంచెం ఒకసారి చెప్పు అని. నాకు కూడా చేయమని. కుదరలేదు. నేను ఇప్పుడు ఈ వీడియో మీకు థంబ్‌నెయిల్ ఎలా చేయాలి అని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలని నేను ఇప్పుడు మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు మాత్రం చూడండి. మనం స్టార్టింగ్ స్టేజ్‌లోనే అమౌంట్ పెట్టి బయట చేయించుకోవాలంటే కష్టం కదండీ. మనకు ప్రాఫిట్ ఉండదు. అలాంటప్పుడు మనం ఇన్వెస్ట్ చేయడం వేస్ట్ కదా. అంత ఇన్వెస్ట్ చేసి మనం థంబ్‌నెయిల్ డిజైన్ చేయించుకోవాలి. అలా అని మన అవుట్‌పుట్ కూడా నీట్‌గా ఇవ్వాలి. అలాగే మనం ఎలా ఈజీగా తయారు చేసుకోవాలి అంటే, మీరు కొత్త ఛానెల్ పెట్టినప్పుడు స్టార్టింగ్‌లో బయట అంత అమౌంట్ పెట్టి బయట థంబ్‌నెయిల్ చేయించుకోవాలంటే చాలా కష్టపడాలి. అంటే అమౌంట్ మీరు పెట్టాలి. అంటే మీకు ఈ వీడియోలో ఆదాయం లేదు. వీడియో చేయడం స్టార్ట్ చేశారు. అయితే మీరు ఇన్వెస్ట్ చేయడం చాలా కష్టం. అదైతే అనవసరం అండి. మీకు ఎలా తయారు చేయాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను. వీడియో మాత్రం క్లియర్‌గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. చాలా ఈజీగా ప్రొఫెషనల్‌గా మీరు చేసుకోవచ్చు. నేను చేసినట్టే. ఒకసారి నా థంబ్‌నెయిల్ అన్నీ చూడండి ఎలా ఉన్నాయో. నేను కూడా స్టార్టింగ్‌లో ఏం తయారు చేసేవాడిని కాదు. స్టార్టింగ్‌లో నేను కూడా ఏం చేసేవాడిని కాదు. అలా చూడగా చూడగా అర్థమైంది నాకు కూడా. ఒకసారి మీరు కూడా చూడండి. మీకు కూడా క్లియర్‌గా అర్థమవుతుంది థంబ్‌నెయిల్ ఎలా చేయాలని. ఈ వీడియో చూసాక మీరు ఎంత ఈజీనా థంబ్‌నెయిల్ చేయడం అని అనుకుంటారు. చాలా ఈజీగా మీరు థంబ్‌నెయిల్ డిజైన్ చేసుకోవచ్చు. ఎవరి మీద ఆధారపడకుండా. తర్వాత మీరు మీ ఛానెల్ గ్రోత్ అయ్యాక తర్వాత మనీ ఇచ్చి బయట చేయించుకోవచ్చు. ఇప్పుడు మాత్రం స్టార్టింగ్ స్టేజ్‌లో మాత్రం మనీ పెట్టి అంత చేయడం మాత్రం అనవసరం. మీకు ఈజీగా మీరు థంబ్‌నెయిల్ చేసుకోవడం మాత్రం నేను మీకు చాలా ఈజీగా మీకు నేర్పిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు అందరికి చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానెల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉంటదనుకుంటున్నా. ముందుగా మనం థంబ్‌నెయిల్ క్రియేట్ చేసుకోవడానికి 2 అప్లికేషన్ కావాలి. ఒకటి పిక్సెల్ ల్యాబ్, 2 బ్యాక్‌గ్రౌండ్ ఎరేజర్. ఇది ప్లే స్టోర్‌లో దొరుకుతది. లేదంటే మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. లేదంటే ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసుకొని అందులో బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్ అని కొట్టండి. అక్కడ వెళ్లి మీ ఇమేజ్‌ని అప్‌లోడ్ చేస్తే అదే ఆటోమేటిక్‌గా కట్ చేసి ఇస్తుంది. నేను దీన్ని ప్రిఫర్ చేయను. ఎందుకంటే మీకు అది క్వాలిటీగా ఉండదు. ఈ బ్యాక్‌గ్రౌండ్ ఎరేజర్‌లో అయితేనే మీకు క్వాలిటీగా ఇమేజ్ క్వాలిటీగా ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను ఎలా కట్ చేయాలని. చూడండి, ఫస్ట్ మీరు ఎలాగంటే బ్యాక్‌గ్రౌండ్ ఎరేజర్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇలా ఉన్న వెంటనే లోడ్ ఏ ఫోటో ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీరు ఏది కట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇదిగో మీకు ఎంత కావాలో అంత క్రాప్ చేసుకోండి. క్రాప్ చేసుకున్న వెంటనే ఇంకా దాని మీద నొక్కండి. మీకు స్పీడ్‌గా చూపిస్తున్నాను. నేను కట్ చేయట్లేదు. ఆల్రెడీ నేను కటింగ్ చేసి పెట్టుకున్నాను. మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నా. ఇదిగో చూడండి, మాన్యువల్ ఉంది కదా, ఇక్కడ మీకు సైజ్ కావాల్సినంత పెట్టుకోండి. ఇదిగోండి, ఇలా ఎరేజ్ చేసుకోండి. మీరు బాగా చూసుకొని జూమ్ చేసుకొని మీకు ఎంత కటింగ్ కావాలో అలా కటింగ్ చేసుకోండి. అంతే అండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మీరు మీకు కావాల్సిన స్టఫ్ అంతా ఇలా కట్ చేసుకొని బ్యాక్‌గ్రౌండ్ సేవ్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత సేవ్ చేసుకోండి. మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోద్ది. ఇప్పుడు ఏం చేయాలంటే, మీరు పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న వెంటనే ఇంటర్ఫేస్ ఇలా ఉంటది. ఇలా ఉన్న వెంటనే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు దాని థంబ్‌నెయిల్ సైజ్ అన్నది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, ఇమేజ్ సైజ్ అని ఉంది. ఇమేజ్ సైజ్ మీద క్లిక్ చేయండి. తర్వాత కస్టమ్ మీద క్లిక్ చేయండి. చేసిన వెంటనే యూట్యూబ్ థంబ్‌నెయిల్ ఉంది కదా, ఈ థంబ్‌నెయిల్ మీద క్లిక్ చేయండి. చేసిన వెంటనే విడ్త్ 1280, హైట్ 720 ఉంటది. ఇక్కడ ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు థంబ్‌నెయిల్ సైజ్ అన్నది వచ్చేస్తుంది. తర్వాత ఏం చేయాలంటే, మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారు కదా బ్యాక్‌గ్రౌండ్, ఆ బ్యాక్‌గ్రౌండ్‌ని తీసుకొని తెచ్చుకోండి. ఇక్కడ నొక్కండి ప్లస్ మీద. నొక్కిన తర్వాత ఫ్రమ్ గ్యాలరీ ఉంది కదా, ఈ గ్యాలరీ మీద నొక్కండి. నేనైతే ఒక డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. మీకు ఈ స్టఫ్ అంతా కావాలంటే మీకు నాకు డీఎం చేయండి ఇన్‌స్టాగ్రామ్‌లో. మీకు చాలా ఉన్నాయి. మీకు అన్నీ పంపుతాను. చూడండి, ఇక్కడ నేను బ్యాక్‌గ్రౌండ్ ఒకటి డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. దీన్ని సెలెక్ట్ చేసుకున్నా. మొత్తం అంతా డ్రాగ్ చేసుకున్నా. డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇది కదలకుండా ఇక్కడ మీద లేయర్ మీదకొచ్చి దీన్ని లాక్ చేసుకున్నా. ఇప్పుడు చూడండి, ఇది అసలు కదలదు ఇప్పుడు. తర్వాత ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు ఏ అయితే పెట్టాలనుకున్నారో ఆ ఇమేజెస్‌ని ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ ప్లస్ సింబల్ మీదకి రండి. ఫ్రమ్ గ్యాలరీలోకి రండి. నేనైతే ఇదిగో ఆల్రెడీ ఫోటో కట్ చేసి ఉంచుకున్నా. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకున్నా. చూడండి, సెలెక్ట్ చేసుకొని దీని సైజ్ ఎంత కావాలో అంత చేసుకొని ఇక్కడ పెట్టుకున్నా. ఇది కదలకుండా ఇప్పుడు దీన్ని లాక్ చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు కదలలేదు ఎక్కడికి. తర్వాత ఏం చేయాలనుకుంటున్నా, బ్యాక్‌గ్రౌండ్ కొంచెం నచ్చలేదు. కొంచెం అట్రాక్టివ్‌గా చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలంటే, నేను ఒక ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, యూట్యూబ్ గురించి చేస్తున్నాం కదా మనం. ఇప్పుడు యూట్యూబ్ ఇమేజ్‌ని నేను సెలెక్ట్ చేసుకున్నా. దీన్ని సెలెక్ట్ చేసుకొని చూడండి, మొత్తం అంతా డ్రాగ్ చేస్తున్నా. చూడండి, మొత్తం డ్రాగ్ చేసుకున్నా. డ్రాగ్ చేసుకున్న తర్వాత నేను ఏం చేయాలంటే, ఇప్పుడు నాకు ఈ ఇమేజ్ దీని కిందకి రావాలి. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు కనపడట్లేదు కదా, ఇప్పుడు దీన్ని డ్రాగ్ చేసి మీ ఇమేజ్ కిందకి తెచ్చుకోవాలి. చూడండి, ఇప్పుడు కనపడట్లేదు కదా, ఇప్పుడు మీ ఇమేజ్ కిందకి ఇది వెళ్ళాలి. చూడండి, వెళ్ళింది. చూడండి, వెనకాల బ్యాక్‌గ్రౌండ్ కనపడట్లేదు. ఇప్పుడు మీరు ఏం చేయాలి, దీని మీద క్లిక్ చేసి దీన్ని సెలెక్ట్ చేసుకొని యూట్యూబ్‌ని సెలెక్ట్ చేసుకొని మిడిల్ దానికి వచ్చి
చూడండి ఒపాసిటీ ఉంది కదా, ఒపాసిటీ తగ్గించుకోవాలి. చూసారా ఎలా కనపడుతుందో నీట్గా ఆ బ్యాక్గ్రౌండ్ ఇది కలిసి. అంతే, ఒపాసిటీ మీకు కావాల్సినంత మీరు పెంచుకొని ఉంచుకోండి. చూసారు కదా, తర్వాత ఏం చేయాలంటే నేను దీన్ని లాక్ చేసుకున్నా. లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా నేను ఏం చేయాలనుకున్నానంటే ఇక్కడ నేను యూట్యూబ్ లోగోని యాడ్ చేయాలనుకుంటున్నా. చూడండి ఇప్పుడు నేను దీన్ని యాడ్ చేస్తున్నా, దీని గురించి చేస్తున్నాను కాబట్టి చూడండి దీన్ని యాడ్ చేసి ఇప్పుడు దీన్ని బోల్డ్ కింద చేసుకోవాలి. అంటే కొంచెం అట్రాక్టివ్గా కనపడలేక స్ట్రోక్ ఎనేబుల్ చేసా. తర్వాత షాడో కూడా ఎనేబుల్ చేస్తున్నాను. చూడండి చూడండి ఇప్పుడు ఎంత థిక్నెస్గా ఉందో కదా. ఇప్పుడు దీన్ని నేను మార్క్ చేయడానికి యారో గుర్తు కూడా నేను పెట్టుకుంటున్నాను. చూడండి నేను ఒక యారో గుర్తుని సెలెక్ట్ చేసుకున్నా. చూడండి సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు దీన్ని చూపించాలి హైలైట్ చేసి. చూడండి సైజ్ తగ్గించుకుంటున్నా. చూసారు కదా ఎలా ఉందో. దీన్ని ఇంకా సైజ్ తగ్గించుకుంటున్నా. చూసారు కదా ఎలా ఉందో. ఇప్పుడు మీరు దీన్ని ఏం చేయాలంటే మీరు వర్క్ చేసుకున్న తర్వాత దానికి ఏ లేయర్కి ఆ లేయర్ లాక్ చేసుకుంటూ వచ్చాను, లేకపోతే కదిలిపోతూ ఉంటాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం టెక్స్ట్ తీసుకోవాలి సంబంధించి దానికి ఏమైతే మనం ఎడ్డింగ్ పెడదాం అనుకుంటున్నామో, ఏవైతే టెక్స్ట్ రాయాలనుకుంటున్నామో ఆ టెక్స్ట్ ఇప్పుడు మనం రాద్దాం. ఇప్పుడు చూడండి ప్లస్ మీద నొక్కండి, టెక్స్ట్ అన్నది కదా ఇక్కడ నొక్కండి. ఇప్పుడు ఇలా కాకుండా మనం షేప్స్ మీద కూడా టెక్స్ట్ తీసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ చూడండి షేప్స్ ఉంది కదా, షేప్స్ నేను తీసుకున్నా. ఇప్పుడు చూడండి దీన్ని ఇప్పుడు నేను బాక్స్లా చేసుకుని ఇక్కడ తెచ్చుకున్నా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే దీనికి కలర్ ఫిల్ చేయాలి. ఎలా అంటే సెంటర్కి వచ్చి ఇది ఇక్కడ కలర్ అని ఉంది కదా, ఇక్కడికి వచ్చి ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత గ్రేడియంట్ ఉంది కదా, గ్రేడియంట్లో మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇది బాగుంది కదా చూడండి, నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఇది చూడడానికి బాగాలేదు, ఎందుకంటే మన ఇమేజ్ మీదకి వచ్చేసింది. ఇప్పుడు ఇది బ్యాక్ వెళ్ళాలి. ఇందాక చెప్పాను కదా ఏం చేయాలంటే ఇది ఇక్కడికి వచ్చి లేయర్ మీదకి వచ్చి ఇప్పుడు దీన్ని ట్రాక్ చేసి మీ ఇమేజ్ కిందకి దీన్ని తెచ్చేసుకోండి. చూడండి ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో. మీ వెనక్కి వెళ్ళి మీ ఇమేజ్ ఎదరికి వచ్చింది కదా. ఇప్పుడు దీని మీద మీరు టెక్స్ట్ రాయాలి. ఎలా అంటే ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత టెక్స్ట్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి ఇక్కడ రాయండి. ఏం చేస్తున్నాం, హౌ టు క్రియేట్ థంబ్నెయిల్ కదా. చూడండి హౌ టు క్రియేట్ థంబ్నెయిల్. ఇప్పుడు ఇది ఇక్కడ సరిపోవట్లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇది ఏ దగ్గరికి వచ్చి సైజ్ తగ్గించుకుంటున్నాను. చూడండి తర్వాత సైజ్ తగ్గించుకున్న తర్వాత ఇప్పుడు నాకు అది కనపట్టలేదు. ఇప్పుడు నేను ఏబీలోకి వచ్చి ఫాంట్ మార్చుకున్నా. చూడండి ఏఆర్ఎం విజువల్ ఇది నేను ఫాంట్ నేను ఇది పెట్టుకున్న తర్వాత స్ట్రోక్ పెంచుకున్నా. తర్వాత షాడో కూడా నేను పెంచుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు కలర్ సెట్ చేసుకుందాం. కలర్లోకి వచ్చి ఇప్పుడు దీనికి ఏ కలర్ అయితే సెట్ అవుతుంది, ఏదైతే బాగుందో అది పెట్టుకుని నేనైతే ఎల్లో పెట్టుకున్నా. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు దీనికి సరిపడగా సైజ్ పెంచుకున్నా. చూడండి చూసారు కదా ఎంత నీట్గా ఉందో. చూసారా ఎంత నీట్గా కనపడుతుందో. తర్వాత ఇప్పుడు నేను దీన్ని లాక్ చేసుకున్నా. తర్వాత ఏం చేద్దాం అంటే ఇప్పుడు చూడండి క్లియర్గా నా దగ్గర చాలా స్టఫ్ ఉంది. మీకు కావాలంటే నాకు డిఎం చేయండి, నేను ఇన్స్టాగ్రామ్లో మీకు నేను పంపుతాను. చూడండి ఇప్పుడు నేను స్టిక్కర్గా అక్కడ వచ్చేలా నేను పెట్టుకున్నా, సెట్ చేసుకున్నా. చూడండి చూసారా. ఇప్పుడు మీ ఫోటో ఉంది కదా, ఇప్పుడు మీ ఫోటో కొంచెం అట్రాక్టివ్గా కనపడాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని లాక్ తీసుకుని ఈ ఫోటో మీద క్లిక్ చేసి చూడండి ఈ స్ట్రోక్ పెంచుకోండి. స్ట్రోక్ ఎనేబుల్ చేసుకున్నారా, చూసారా ఇప్పుడు ఎలా కనపడుతుందో మీ ఫోటో. షాడో కూడా పెట్టుకున్న తర్వాత మీకు నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ బ్లాక్, వైట్, రెడ్ చూసారా ఎలా ఉందో. మీరు అట్రాక్టివ్గా కనపడుతున్నారు అంతే. తర్వాత మీరు చేసుకున్న తర్వాత గట్టిగా లాక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, లేకపోతే కదిలిపోతాయి. తర్వాత ఏం చేస్తారంటే ఇంకో నా దగ్గర కొన్ని స్టఫ్ ఉన్నాయి, అది నేను ఏదో ఒకటి యాడ్ చేయాలనుకుంటున్నా. చూడండి ఈ స్టార్స్ ఉన్నాయి కదా, ఇది యాడ్ చేస్తున్నా. చూసారా ఎలా వచ్చింది ఇది. ఇప్పుడు దీన్ని మనకి క్లియర్గా కనపట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి, ఇది తెచ్చి ఎక్కడికంటే మన ఫోటో మొత్తం అన్నిటికీ వెనక్కి తెచ్చుకోవాలి. చూడండి చూసారా బ్యాక్కి వెళ్ళి ఎంత నీట్గా కనపడుతుందో. దీని ఒపాసిటీ నేను తగ్గించుకుంటాను. ఇప్పుడు
చూసారా ఎలా ఉందో? చూడండి నీట్‌గా, చూడడానికి నీట్‌గా చాలా అందంగా కనపడుతుంది కదా! అంతేనండి. థంబ్‌నెయిల్ చూసారా ఎంత ఈజీగా ఎంతలా నీట్‌గా కనపడుతుందో. మీరు చాలా ఈజీగా థంబ్‌నెయిల్ మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఎంత ఈజీగా మీరు థంబ్‌నెయిల్ ప్రొఫెషనల్‌గా మీరు డిజైన్ చేసుకోవచ్చు. మీరు ఎక్కువ ఇన్వెస్ట్ పెట్టడం కూడా వేస్ట్ అండి. చూడండి తర్వాత సేవ్ కూడా చేసుకోవచ్చు. మీకు కావాల్సింది ఎలా అంటే ఇదిగో చూసారా ఇక్కడ ఉందా? పీఎన్‌జీ కావాలితే పీఎన్‌జీలో చేసుకోవచ్చు. జేపీజీలో కావాలితే జేపీజీలో చేసుకోవచ్చు. ఇక్కడ కస్టమ్ ఉందా? వెరీ హైలో చేసుకోండి. ఎందుకంటే థంబ్‌నెయిల్ కూడా అది కొంచెం ఎంబీలో మాత్రమే తీసుకుంటుంది. తర్వాత సేవ్ టు గ్యాలరీలో నొక్కితే మనకు సేవ్ అయిపోతది ఇది. అంతే అండి. ఎంత ఈజీగా మీరు థంబ్‌నెయిల్ డిజైన్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా. ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా! వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఎక్కడి వరకు చూసారంటే మీకు వీడియో నచ్చే ఉంటది. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 1K దగ్గరలో ఉన్నాం. మీ సపోర్ట్ నాకు కావాలి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.